చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నా పేరు తనికెళ్ల సత్యరామ్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఎస్వరావుపేటలో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు వృద్ధి కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామానికి అక్షంతలు పంపించే కార్యక్రమం ఎంతో వైభవంగా ప్రారంభమైంది. అయోధ్యలో 2024వ సంవత్సరం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట శ్రీరామ జన్మస్థానంలో నవ్య భవ్య దివ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్టకి అన్ని ఏర్పాట్లు పూర్తయిన సందర్భంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి రాముని అర్చించిన అక్షంతలు ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి అందించే విశేష జనసంపర్క అభియాన కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ అక్షంతలు ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి అందించడంతో పాటు రామ మందిర చిత్రాన్ని, రామ మందిర దర్శన ఆహ్వాన పత్రాన్ని ప్రతి కుటుంబానికి అందిస్తున్నాము. ఈ అందించినటువంటి అక్షంతల్ని ప్రతి వారు కూడా కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సును ధరించి అయోధ్యలో రామాలయ ప్రతిష్ట జరుగుతున్న జనవరి 22వ తేదీ సమీపంలో ఉన్న రామాలయానికి అందరూ చేరుకుని అక్కడ ఉన్నటువంటి మూర్తికి అర్చనాది కృతములు పూర్తి చేసుకుని అక్కడ నామ సంకీర్తన చేసి సరిగ్గా విగ్రహ ప్రతిష్ట సమయానికి హారతి ఇచ్చి ఘంటారావం చేయడం ద్వారా కార్యక్రమాలు పూర్తి చేసుకుని అదే సందర్భంలో ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి టీవీల ద్వారా స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు తిలకించి సాయంత్రం ప్రతి కుటుంబంలోనూ కూడా 5 సంవత్సరాల ఈ పోరాటానికి చిహ్నంగా 5 దీపాలు ప్రతి ఇంటిలో దీపాలంకరణ చేయాలని, సమీపంలో ఉన్న దేవాలయాలన్నీ దీపాలను అలంకరించాలని ట్రస్ట్ ఇచ్చినటువంటి ఈ పిలుపుని ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి అందించే కార్యక్రమంలో రామభక్తులు హిందూ బంధువులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఆలయ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవస్థానం చేరింది. మా నాన్నగారు కర్సాలకు వెళ్ళాడు, ఫస్ట్ కర్సాలకు వెళ్ళాడు. ఆ అదృష్టం ఇవాళ మాకు ఇక్కడ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమం అక్షంతలు మండలం మొత్తం మేము శోభాయాత్ర చేయడం, అన్ని కార్యక్రమాలు మా చేతుల మీద జరిగినాయి. అది మా నాన్నగారి అదృష్టంతో నా పూర్వజన్మ చూస్తున్నాం. ఇలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. అమ్మవారి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం ప్రతి అందరూ భక్తులతో సాధిస్తున్నారు. ఈ రామ జన్మభూమి కార్యక్రమం వారం రోజుల నుంచి పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో వారం రోజులు అక్షంత డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి, ఎక్కడి నుంచో జరుగుతాయి. అది మా పూర్వజన్మ చూపుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.